గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలవగా ఉదయం 11 గంటలకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. స్థాయి సంఘం ఎన్నికల్లో 6 పదవులను కైవసం చేసుకున్న కూటమి నేతలు మేయర్ పదవి కూడా తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఖరారు చేసిన టీడీపీ బీ ఫారాన్ని కూడా అందజేసింది. వైసీపీ అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. 2021లో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 46 సీట్లు రాగా టీడీపీ, జనసేనకు 11 సీట్లే దక్కాయి. వైసీపీ కార్పొరేటర్ కృష్ణారెడ్డి మృతి చెందడంతో ప్రస్తుతం కౌన్సిల్లో 56 మంది సభ్యులున్నారు. ఎక్సఫిషియో సభ్యులైన ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 63 మంది సభ్యులున్నారు. వీరికి మాత్రమే మేయర్ను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఉంటుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత బలాబలాలు తారుమారయ్యాయి. వైసీపీ కార్పొరేటర్లు కొందరు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన పార్టీలో చేరడం, మరికొందరు తటస్థంగా ఉండడంతో విజయంపై కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తొలుత హాజరు తీసుకుంటారు. 63 మంది సభ్యులకు గాను 32 మంది హాజరైతే కోరం ఉన్నట్లు పరిగణించి సమావేశం ప్రారంభిస్తారు. ఎన్నికల అధికారి జేసీ భార్గవ్ తేజ ఎన్నిక ప్రక్రియ చదివి వినిపిస్తారు. కౌన్సిల్ హాల్లో మొదటి వరుసలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాల్లో ఒకవైపు వైసీపీ వారిని, మరోవైపు టీడీపీ, జనసేన సభ్యుల్ని కూర్చోబెడతారు. మేయర్ అభ్యర్థిని ఒకరు ప్రతిపాదించగా మరొకరు బలపర్చాలి. అనంతరం పార్టీల వారీగా మేయర్ను ఎన్నుకోవాలని అవకాశం కల్పిస్తారు. ఏ పార్టీకి ఎందరు చేతులెత్తుతారో లెక్కిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి మేయర్ సీట్లోకి ఆహ్వానిస్తారు. 45 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరగనున్న ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జేసీ భార్గవ్ తేజ పరిశీలించారు. సభ్యులు మినహా ఇతరులెవ్వరినీ సమావేశం హాల్లోకి అనుమతించబోమని, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. ఎన్నికలు జరిగే నగరపాలక సంస్థ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కోరానికి సరిపడా సభ్యులు హాజరు లేకపోతే 1 గంట వేచి చూస్తామని, అప్పటికీ రాకపోతే వాయిదా వేస్తామన్నారు.